నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 19వ డివిజన్ రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ నందు 60 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. శరవేగంగా సాగుతున్న రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ నందు సీసీ రోడ్డు పనులు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, టీడీపీ నాయకులు గోపాలయ్య, జానా శివయ్య, యుగంధర్, షీనయ్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 3 రోజుల క్రితం రామలింగాపురం బ్రిడ్జి మనం అండర్ పాస్ కింద సిమెంట్ రోడ్డు వేయాలనుకున్నామో శంకుస్థాపన చేసిన మొదటి రోజు నుంచే కూడా పనులన్నీ కూడా మొదలైనవి. పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండికి కానీ ఏదైతే రోడ్డుకు సంబంధించి సిమెంట్ రోడ్డు వేయడానికి దానికి ముందు చేయాల్సిన పనులన్నీ కూడా అన్నీ క్లియర్ చేసుకొని ఒకసారి మంగళవారం ఉదయం నుంచి కూడా సిమెంట్ రోడ్డు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది వాహనదారులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడకుండా వీళ్ళను త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఈ రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది. మంగళవారం నుంచి సిమెంట్ రోడ్లన్నీ కూడా ప్రారంభం అవుతాయి. వీళ్ళను త్వరగా ఆ రోడ్డు క్వాలిటీతో నిర్మించి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో నిత్యం కూడా ఈ రామలింగాపురం అండర్ పాస్ కింద ఏదైతే సిమెంట్ రోడ్డు వేస్తున్నారో దాన్ని అందరం కూడా స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు ప్రజలందరితో కలిసి కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు రావడం జరిగింది రామలింగాపురంకి. ఈరోజు రేపు సాయంత్రానికల్లా కూడా దీనికి సంబంధించిన పనులను ఏర్పాటు చేసుకొని మెటీరియల్ డంప్ చేసుకొని మంగళవారం నుంచి మ్యాక్సిమం సిమెంట్ రోడ్డు కూడా ప్రారంభమవుతుందని ప్రజలకు తెలియజేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.